ధ్యానించుకుందాం. మరి ఒకసారి దేవత దేవునికి వందనాలు. కూడొచ్చిన మీకందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. మనం దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ఒకసారి యేసయ్య గ్రంథము మీరు చూడవలసిందిగా తెలియపరుస్తున్న యేసయ్య గ్రంథము యేసయ్య గ్రంథము 57వ అధ్యాయం చూడండి. 57వ అధ్యాయము మీరు చూడండి. 55వ అధ్యాయము నేను చెప్పిన వచనాలే మీరు చదవాలి, మీకు చెప్తా. ఆ 57 యేసయ్య గ్రంథము 57 మనము ఎక్కడ నుండి చదువుదామంటే మొదటి చదవండి. మొదటి వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసు యేసయ్య 57 మొదటి చదువు. అదే నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సును పెట్టరు, భక్తి లేని వారు తీసుకొని పోగొడుతురు పడుచున్నారు. చూడకుండా నీతిమంతులు కొనుగోబడుచున్నారని ఎవరికని తోచదు. దేవుని బిడ్డరా, ఇక్కడ ఏమన్నా ఇంకొక వచనం కూడా చదువు. 2వ వచనం. వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు, తమకు సూటిగా ఉన్న మార్గమును నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించున్నారు. ఆమేన్. ఇంకా చాలు. దేవుని బిడ్డలకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం ధ్యానిస్తుండగా మమ్మల్ని మా మానవ నేత్రాలు తెరవండి. నా నోటికి, నా నాలుకకి, నా హృదయంని నీ అగ్నితో కాల్చి నీ సంఘంతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మాయం పొందాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. దేవుని బిడ్డరా, ఇక్కడ ఏమంటున్నంటే నీతిమంతులు నశించుట చూసి ఎవరు దానిని మనసు పెట్టరు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు పోయేటప్పుడు అంటే ఎవరు దాని మీద మనసు పెట్టరు. ఎందుకు మనసు పెట్టరు తెలుసా మీకేమా? అర్థమైందా? వాక్యం మీకు అర్థమవుతా? నీతిమంతుడు నశించుట చూసి ఎవరు దానిని మనసు పెట్టరు. దీనికి పదే సార్లు మనం చదివితే ఆటోమేటిక్ జవాబు వస్తూ ఉంటాయి. అది ఎట్లా చదవాలంటే మనం మనసు పెట్టుకొని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవునికి ప్రార్థించి మనము ఆ వాక్యం చదివితే మనకు అర్థమైంది. చూడండి, దేవుడి బిడ్డ ఇక్కడ ఏమంటుంటే నీతిమంతులు నచ్చుట చూసి ఎవరు దానిని మనసు పెట్టరు. చాలా బాధాకరమైన విషయం. చూడండి, ఈ లోకంలో ఏముందంటే ధనవంతులాగా చూస్తున్నారు, పేదవాళ్ళగా చూస్తున్నారు. అందరూ సమానంగా ఎవరు ఉండట్లేదు. దేవుని బిడ్డ, అందరూ సమానంగా ఎవరు ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు తెలుసా? అందరూ మనం కష్టము చేసేటోళ్ళము. ఈరోజు నువ్వు ఒకవేళ ఆశీర్వదించబడ్డావంటే నీ చేతి కష్టం వలనే దేవుడు నీకు ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు ఒకవేళ ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉన్నావంటే అది దేవుని కృప వలే. దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ ఏంటంటే మన కోయ భాషలు ఏమంటారు తెలుసా? వాడు బాగా బలిచాడు, వాడు పోతే పోనీలే అంటాం మనం. ఎందుకు? బాగా బలిసిండు, నీకే సావుకాడ వస్తారా ఓ రాల్కేనా ఇవాళకి అదే కరెక్ట్, అదే రోగ రాల్కేనా ఇవ్వాలి నింజో
ఊడ్చోమంటారు కానీ ఆ మనిషి డొలిదాన పరిస్థితి మీద తెలియదు మన నంజు సాహ్యంకిన లక్షణాలు గుణాలు మనిషికి లేవు ఈరోజు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మనిషికి మానవత్వం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, కనికరం లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. చాలా బాగా నువ్వు లోకంలో ఏం జరుగుతుందో దేవుడు లోకంలో బాధ జరగక మునిపే దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాసి మన చేతిలో పెట్టాడు. హల్లెలూయా. ఆ బైబిల్ గ్రంథం మనం నేర్చుకోవాలి, ఆ బైబిల్ గ్రంథం మనం చదువుకోవాలి. దేవుని బిడ్డారా మానవత్వం లేదు, జాలి లేదు, కనికరం లేదు. పేదవాళ్ళకి ఎవడమంటారు, గరీబ్ ಅವನಿಗೆ శాతాయిరా ಅವನು ಬೆದೆ శాతాయించి ఒక కాలకే ఊడమంటారు, ఒక కష్టంకి ఇంటారు. కానీ కొద్ది పైకి వావలకి పరిస్థితి వాయింటారు. నేను సౌకడగా మందురారు మాని బెచుటో నుంచి తన పేద స్థితిలో నుంచి కష్టంకి ఒక రూపాయి పక్కన వాటి నేను కొద్దిగా అభివృద్ధి వస్తారు. కానీ వాని బాధ్యతలు తెలుసా, వీరు బెచ్చటో నుండి వత్తురోరు సంపాదించమంటారు కానీ ఉండమంతారు, తినమంతారు, ఎంజాయ్కి ఇంటారు. దేవుని బిడ్డ ఎంజాయ్కి ఇంటారు. వారు నిన్ను కాక ఉండవాసి ఇలా బతకవాలి, ఈయన జీవించవాలేందో చేతి కష్టంకి సమృద్ధి అత్తడానికి నువ్వు నిన్న కాకుండా మొన్న వచ్చి నాకంత పెద్దోడా, నాకంటే నువ్వు సౌకడ ఆయన తినా ఇంత పరిస్థితి వాయించు. దేవుని బిడ్డ హల్లెలూయా. ఆ మనిషి ఆత్మీయంగా కోల్పోతున్నాడు, అదే రీతి శారీరకంగా కోల్పోతున్నాడు. దేవుని బిడ్డ హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం మనం ధ్యానిస్తున్నది, వాక్యం చదువుకుంటే దేవుడు వాక్యం కేంజవాలి, వెర్రిజనం కేంజుడు. దేవుని బిడ్డ అందుకనే వేరే బతికిన తెలియకుండా మన ఇంట్లో మనమే చంపుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం. దేవుని బిడ్డ హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత తెలుసా, భక్తులైన వారు కొనిపోబడుదురు. ఒకవేళ నువ్వు భక్తిగా మాత్రతే నువ్వు యేసు ప్రభువును భక్తిగా మందనస్కే, విశ్వాసంతో మందనస్కే, నీ బే రోగం వత్కైనా, బే బాధ వత్కైనా, బే దుఃఖం వత్కైనా సరే, నీకు బేనో సాహ్యంకి ఒకవేళ నువ్వు డొల్లి అత్కెళ్తే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. హల్లెలూయా. భక్తి గల వారు కొనిపోబడుతురు. ఈయన భక్తిగా ఉన్నాడు కానీ సడన్గా రోగం వస్తా, సడన్గా కయ్యారు సడన్గా కాలారు సడన్గా పైరారు ఎవరైనా తీసుకెళ్ళి ఎవరైనా నా దగ్గర వాసు హాస్పిటల్ ఓతుడు బాయిందో సాహ్యం ఉండమంటారు. దేవుని బిడ్డ హల్లెలూయా. సాహ్యం ఉండనస్కి మనల్ని బాధ్యత తెలుసా, యేసు ప్రభువు నిన్ను వల్లే నీ పురుగు వారిని ప్రేమించు. ఈ మాట గొడవ దెబ్బలకు ఉంది తెలుసా. ఈ మాట విని పాటిస్తే నువ్వు ఇతరులు అందరూ నీ బంధుమిత్రులే. ఈ లోకంలో ఉన్న అందుకనే నోరు బాగుంటే ఊరంతా చుట్టాలంట. నోరు ఏంటి, పైరు మంచిగా మాత్రమే ఈ నారంతా మన చుట్టాలే, మన తమ్ముడు దాదాలే. దేవుని బిడ్డారా గయర్గాళ్ళు ఉంటారు, దయ్యంగాళ్ళు ఉంటారు, మూర్ఖులు ఉంటారు. దేవుని బిడ్డ అది కాదు దేవుని ప్రేమ, అది కాదు ఒకరి మీద జాలి పడేది. మనసు లేదు, మనసు పాడైపోయినాక బుద్ధి జ్ఞానం లేనప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, నువ్వు భార్యను లెక్క చేయవు, భర్తను లెక్క చేయవు, పిల్లల్ని లెక్క చేయవు, పక్కింటోళ్ళు నీ ఇంటికి అడుగు పెట్టినా కూడా నువ్వేం చేస్తావు, ఎదురుపోయి గొడవ పెడతావు. దేవుడు మానవత్వం లేదు, మైండ్ సెట్ మంచిగా లేదు, నీ హృదయం మంచిగా లేదు, పాపముతో నిండి ఉన్నది, పాపంతో బుర్ర నిండి ఉన్నది. చూసారా, మిలిటరీ పని చేసేటోడు తన భార్యను తను చంపి ఏం చేసేటప్పుడు దారుణంగా చేశాడు. ఎందుకు అంత ఉద్యోగము, అంత పెద్ద పని చేసినోడు తన సొంత భార్యని ముక్కలు నరికారు. ఎంత ఆ మనిషే కాదు, మృగం. ఈరోజు ఈ 2000
4 నుండి 2025 2050 సంవత్సరాల వరకు మనిషి ఉంటాడో పోతాడో తెలియదు దేవుని బిడ్డ. స్వార్థం, డబ్బు పేరు కోసం పరిగెత్తాలి. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత తెలుసా? భక్తి గలవారంటే కొనిపోబడతారు. ఈయన భక్తి, ఈయన నీతిమంతుడు, ఈయన భక్తుడు, మంచి దేవుని నమ్మకస్తుడైన వ్యక్తి. ఈయన ఈరోజు నువ్వు నమ్మకంగా విశ్వాసంతో ఆ ప్రార్థనతో నువ్వు దేవుని కోసం నిలబడితే నీకెవ్వరు సహాయం చేయకపోయినా పర్వాలేదు. నువ్వు ఒకవేళ రోగం కట్టుతో గారు సత్తకానా నీకు ಬೇನೋ ರೋಗದಲ್ಲಿ ಮನಸ್ಸಿಗೆ ಬೇರೆ ಹಾಸ್ಪಿಟಲ್ తీసోయకైనా నువ్వు ఆ రోగంతోనే దేవుని స్తుతిస్తే, ఆ రోగంతోనే దేవుని మహిమపరిస్తే, ఆ రోగంతోనే నువ్వు డొల్లెత్తితే ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. దేవుని బిడ్డారా, లాజర్ గారికి రోగం వచ్చింది. ఈ ధనవంతుడు జబ్బు ఉంది, ధనం ఉంది, మరి హాస్పిటల్ చూపించవచ్చుగా. వీడికి అసలు ప్రేమ ఉందా? మనసుందా? మానవత్వం ఉందా? లేదు. ఆనాడు ధనవంతుడు ఎలా ఉన్నాడు, ఈనాడు అదే పరిస్థితి ఉన్నారు. దేవుని బిడ్డ, ఆకలితున్న వారికి ఆకలి తీర్చట్లేదు, దాహం గల వారికి మంచినీళ్ళు ఇవ్వట్లేదు. ఎంత దరిద్రంగా ఉంది తెలుసా? ఈ మన గవర్నమెంట్ అంటే పోలీసులకు అంతా ట్రైనింగ్ ఇచ్చి, జాబులు ఇచ్చి, ఇచ్చి పోలీసులు కుప్పలు పెట్టినా అక్కడక్కడ అంత్యక్రియలు జరుగుతున్నాయి తెలుసా? పిల్లలతో అయవనస్తులు, పెద్ద వాళ్ళు, చిన్న పెద్ద తేడా లేదు. దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటుంది, ఇంకొక మాట ఏమంటుంది తెలుసా? అందుకనే కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడును, ఎవరికి తోసదు. దేవుని బిడ్డ, కీడు చూడకుండా నీతిమంతుడు కొనిపోబడుతుంది. నీతిమంతుడు కీడు చూడకుండా కొనిపోబడతారంటే ఏంటి అర్థం తెలుసా? దేవుని మనం నమ్ముకున్నాం, దేవుని మనం నమ్ముతారు కాబట్టి చెడ్డ పనుల దగ్గర మనము వెళ్ళొద్దు, సంచారం చేయొద్దు. దేవుని బిడ్డ, పాపంతో స్నేహం ఉండొద్దు. దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకేనంట ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుందా? వారు విశ్రాంతిలో ప్రవేశించుదురు, తమకు సూటిగానున్న మార్గంలో నడుచువారు తమ పడక మీద పరుండే విశ్వసించుచున్నారు. దేవుని బిడ్డ, ఇక్కడ ఏంటంటే నీతిమంతుల గురించి చెప్తుంది. అందుకే ఏం చెప్తుందంటే, వారు మనము నీతిమంతులు విశ్రాంతిలో ప్రవేశిస్తాం. విశ్రాంతిలో అంటే పరలోక రాజ్యం. చనిపోయినాక మనకు అక్కడ దుఃఖమను, రోగమను, బాధమను, బెదమను. దేవుని బిడ్డ, అక్కడ విశ్రాంతి, ఆకలమను, దప్పులమను. అందుకనే మనం ఈ పోరాటం, అందుకనే మనం ఈ ప్రార్థన జీవితం, అందుకనే మనం ఇది ప్రార్థన. ఎల్లప్పుడు మీరు ప్రార్థనతో ఉండుడి, ప్రభు యందు ఆనందించుడి. దేవుని బిడ్డ, ఎంత మంచి మాట. మీ సేవకుడు విశ్వాసాన్ని బల్ల గుద్ది చెప్పిన బుర్రకెక్కదు, విశ్వాసుల్ని బుర్రకెక్కదు, మైండ్లో దిగదు, హృదయంలో ఉండదు. అయ్యగారు నాకే ఊడికి చెప్తాడే, నీకు ఊడి చెప్తాడు అయ్యగారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడా లేదా? దేవుని బిడ్డ, అందుకే నీకు బాధ్యత. నీతిమంతుడు అంటే విశ్రాంతిలో ప్రవేశిస్తాడంట, పరలోకంలో. దేవుని బిడ్డారా, అందుకనే మనం ఏం చేద్దామంటే ఇంకొక వచనం చూద్దాం. చూడండి, ఇంకొక వచనము మనం చూద్దాం. ఏ వచనం అంటే నేను చెప్తాను, మీరు 9వ వచనం చదవండి. నీవు తైలము తీసుకొని రాజునొద్దకు పోతివి, పరిమళము ద్రవ్యములను విస్తారముగా తీసుకొని నీ బారులను దూరమునకు పంపితివి, పాతాళమంతా లోతుగా నీవు లొంగితివి,
అంతే, ఓకే, రైట్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటే నువ్వు తైలము తీసుకొని రాజు వద్దకి పోతివి, పరిమళ ద్రవ్యమును విస్తారము తీసుకొని నీ రాయబారుల మీద దూరమునకు పంపితివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దీనికి అర్థం ఏంటంటే దేవుని సన్నిధానంలో మనం తైలం పొందుకోవాలి, దేవుని సన్నిధానంలో మనం అభిషేకం పొందుకోవాలి, దేవుని సన్నిధానంలో దేవుని శక్తిని పరిశుద్ధతని పవిత్రని మనం పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, మనం పొందుకున్నప్పుడు పాపంలో పడిపోకుండా మంతాలు, పాపంలో పడిపోకుండా, శాపంలో పడిపోకుండా ఉండగలుగుతాం. దాని తరపున ప్రార్థన విశ్వాసము కావాలి. దేవుని బిడ్డలారా, అందుకని అది లేకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? అక్కడ కింద మాట చెప్తుంది, నువ్వేం చేస్తావంటే అక్కడ ఏమంటుంటే పాతాళం లోతుగా నువ్వు తొలగిపోతివి. చూడండి, నీ విశ్వాసంలో నువ్వు తొలగిపోతావు, నీ విశ్వాసంతో తొలగిదాతి ప్రార్థన జీవితం మనం క్రైస్తుడు ఒక విశ్వాసి, ఒక క్రైస్తుడు, క్రిస్టియని మనం బతికేలో తెలుసా? ఎందుకు దేవుని యేసు ప్రభువుని నమ్ముకున్నాం తెలుసా? దేవుడు బాల మీద మనకు బతికిస్తాడు తెలుసా? దేవుడు మనల్ని బాల మీద కాపాడుతాడు తెలుసా? దేవుని మాట జీవిత కాలం దేవుడికి ఆరాధించోడే, దేవుని మాయపరచోడు, దేవుని ఘనపరచోడు, దేవుని వాక్యం కేజోడే బతకవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం జీవిత కాలం కేజోడే బతకవాలి, ప్రార్థనకి సోడా బతకవాలి. దేవుని బిడ్డారా, నీకు ఇలా నాకు మహిమపరుస్తాను, ప్రార్థన చేస్తాడు, నా ఘనపరుస్తానని దేవుడు నీకు బ్రతికిస్తే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ బాధకైతే తెలుసా? ప్రార్థన విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, వ్యవసాయం కూలి పనికి, డబ్బు ధనము కోసము తిరుగుతున్నావు. ఒక్క రోజే నెలకి 4 రోజుల దేవుని బిడ్డారా దేవునికి ఇచ్చేది, నెలకి 4 రోజులు. ఇంకెన్ని రోజులని వచ్చు దేవునికి? నీకున్నాయి. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. దేవుని బిడ్డ మనం ఎటు వెళ్తున్నాం? రోగం పోవాలి, బాధ పోవాలి, హాయిగా రొక్కడే ప్రార్థన చేయాలి. సంఘం కోసం, దేవుని కుటుంబాల కోసం మనం ఏం చేస్తున్నాం? నీకు దేవుని మీద ఆశ ఉందా? దేవుని మీద దేవుడు నాకు కావాలని అనుకుంటున్నావా? దేవుడు కావాలనుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని దగ్గర రావాలి. అందుకనే దేవుని దగ్గర రావటానికి మనసు లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకని దేవుడు ఏమంటాడంటే, మనం అంటే ద్రైవం అంటే ఆ కాలం ద్రైవం ఉండేది, అంటే పరిమళ తైలము, పరిమళం ఉండేది, ద్రైవం ఉండేది. ఈ కాలం యేసు ప్రభు వచ్చినాక మనం దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థించాలి, దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థనకి ఇవ్వాలి, దేవునికి మహిమపరచవాలి, దేవునికి ఘనపరచవాలి, దేవునికి స్తుతించవాలి. నీవే నా రాజు అని దేవునికి అంట గడగడ వణుకుతూ దేవునికి మహిమపరచాలంట. దేవుని బిడ్డ, అప్పుడే దేవుడు నీకేం చేస్తాడు తెలుసా? నీకు విడిచిపెట్టాడు, నీకు నీతిమంతుడిగా మారుస్తాడు, నీకు పరిశుద్ధుడిగా మారుస్తాడు, పవిత్రుడిగా మారుస్తాడు, అభిషక్తుడిగా మారుస్తాడు, శక్తివంతుడిగా మారుస్తాడు. లోకం వైపు చూడొద్దు. లోకం వైపు చూచేవనుకో నువ్వు పాతాళానికి వెళ్ళిపోయినట్టు అర్థం. నువ్వు నరకంలోనికి, ఏంటి అగ్నిగుండంలోని నువ్వు దిగినట్టే అర్థం. దేవుని బిడ్డారా, ఇంకొక మాట చూద్దాం. చూడండి, ఇంకొక మాట చూద్దాం. ఒకసారి 15వ వచనం చూడండి త్వరగా. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుచుటకు, నలిగిన వారిని ప్రాణము ఉజ్జీవింప చేయుటకు వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ ఇక్కడ ఏమంటుంది తెలుసా? ఇక్కడ ఏముంటే మనమంట
మనం దేవుని దగ్గర వచ్చి మనం ఏం చేయాలంటే దేవుని శక్తి, దేవుని అభిషేకం, దేవుని పరిశుద్ధతని పొందుకోవాలి. దేవుని బిడ్డలు పొందుకున్నప్పుడే చూడండి, దేవుని బిడ్డల యేసు ప్రభువుని నమ్మినప్పుడు ఏంటంటే ఒక్కడే మా ఆత్మీయ తండ్రి అని విశ్వాసం ఉండదు. విశ్వాసం కొందరికి ఎవరి ద్వారా నువ్వు యేసు ప్రభుని తెలుసుకున్నావు, ఎవరి ద్వారా యేసు ప్రభుని నువ్వు నమ్ముకున్నావు, ఎవరి ద్వారా నువ్వు దేవుడు యేసు ప్రభు దేవుడని తెలుసుకున్నావు, ఆయనే నీకు నిజమైన ఆత్మీయ తండ్రి, నిజమైన దేవుని పరిచయం చేసిన తండ్రి. ఆత్మీయ తండ్రి ఎవరు? నీ స్థానిక సేవకుడు. దేవుని బిడ్డరా, అందుకనే ఏంటంటే సేవకుడు నీ కోసం రాత్రి పగులు ప్రార్థన చేస్తున్నాడు. తెలుసా? రాత్రి పగులు ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ స్థానిక సేవకుడి దగ్గర ఆ విశ్వాసికి విశ్వాసం లేదంటే, నమ్మకం లేదంటే, లేకపోతే ఆయన మాట వినలేదంటే అల్ప విశ్వాస అనేది అర్థం. దేవుని బిడ్డారా గమనించండి, కొందరు ఏం చేస్తారంటే దేవుని బిడ్డారా మనసు మారదు, బుద్ధి మారదు. ఎందుకు మారదు తెలుసా? నీకు దేవుని వాక్యము కేజముంతిని, దేవుని వాక్యం కేజముంతిని కానీ నేను పాటించుమి. దేవుని వాక్యం కేజముంతిని, ఊడముంతిని దేవుని కార్యం కానీ నువ్వు పాటించకపోతే నీ జీవితం మారదు, నీ బతుకు మారదు. దేవుని బిడ్డ, అందుకే నీకు బాధ్యతమంతా తెలుసా? నువ్వు పరిశుద్ధుడు కావాలంటే ఖచ్చితంగా పాటించాలి. పరిశుద్ధుడు అవ్వాలంటే దేవుని మాట కేంచవాలి. పరిశుద్ధుడు అవ్వాలంటే నువ్వు దేవుని మందిరికి వాయవాలి. బెచుటో వందం వాయనూరు బాలికతో తెలుసా? ఎగత్తి బాధ దొరుకుతా, అగత్తి బాధ దొరుకుతుందో. కొంతమంది కుక్క ఎలా తిరుగుతుంది తెలుసా? ఇక్కడ ఒక ముద్ద పెడతారు, అక్కడ ఒక ముద్ద పెడుతుందేమో అని చెప్పి లాస్ట్కి సంఘాన్ని ముక్కలు చేసి వెనక్కి వెళ్ళేటోళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డ, హల్లెలూయా. లాస్ట్కి ముక్కలు చేసి, గలిబిలి చేసి, గందరగోళం చేసి, వాళ్ళకి విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, అంత మాయమంత్రాలే, అల్ప విశ్వాసం, వ్యాసధారణం, దొంగ విశ్వాసము, సంఘాన్ని ముక్కలు చేసేవారు. వాళ్ళకి ఎంత బోధించిన బుర్రకెక్కదు. ఎప్పుడు పనికి వెళ్తా, ఎప్పుడు డబ్బు సంపాదిస్తా, ఎప్పుడు తాగుబోతులకి దగ్గరికి వెళ్తా, ఎప్పుడు నా చెడ్డసేహుల దగ్గరికి వెళ్తానని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే దేవుడిచ్చే మనసు లేదు, పాపం మనసు ఉంది. ఇక్కడ పాపం మనసు, పాపం తుంగే హృదయం నింతే దేవుని బిడ్డ. అందుకే నీకు బాధ్యతము తెలుసా? ఇక బాధ్యతము మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. దేవుని బిడ్డ, ఆ పరిశుద్ధ స్థలంలో నువ్వు, ఇక్కడ భూమి మీద పరిశుద్ధ స్థలం అయితే దేవుని మందిరం. దేవుని బిడ్డ, ఇంకొక వచనం మీకు చూపిస్తా చూడండి. చాలా మంచి మాటలు ఉన్నాయి కానీ మనకు టైం లేదు కాబట్టి కొద్దిగా మీకు ఒక 18 వచనం చదవండి. నేను వారి ప్రవర్తనను చూసితిని, వారిని స్వస్థపరచుతును, వారిని నడిపించుతును, వారిలో దుఃఖించుచున్న వారి ఓదార్చుతును. అది కూడా కిందది కూడా, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులను సమీపస్తులను సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చుచున్నాను. ఆమేన్. చాలండి. దేవుడికి బాధ్యత తెలుసా దేవుని బిడ్డ? అందుకనే ఇక 18 వచనాలు ఏం చెప్తున్నాడంటే, నేను వారి ప్రవర్తనను చూసి తిని
వారిని స్వస్థపరచును, వారిని నడిపించుతును, వారి దుఃఖంలో వారిని నేను ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుదును. హల్లెలూయా. ఎన్నిసార్లు వాక్యం విని పాటించలేనికి బుద్ధి జ్ఞానం కూడా ఉండదు తెలుసా? బుద్ధి జ్ఞానం ఉండదు దేవుని బిడ్డ. వాకై చర్చికి వెళ్తున్నారు, సంవత్సరమైంది, 2 సంవత్సరాలని, 5 సంవత్సరాలని, 10 సంవత్సరాలు అయింది. ఇంట్లో చెడ్డ పనులు. ఏంటి? ఇంట్లో చెడ్డ పనులు. ఇంటికాడ నుండి బయట వెళ్తే చెడ్డ పనులు. చర్చి దగ్గర ఉంటే పావురం పిల్లలకు ఉంటారు. చర్చి దాడితే పంది పిల్లల, కుక్క పిల్లలు తయారవుతాడు. లేకపోతే ఇక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్తామని లాస్ట్కి ఏం జరుగుతుంది తెలుసా? వాడు మనసు మారలే, బుద్ధి మారలే, బతుకు మారలే. లాస్ట్కి సంఘాన్ని 2-3 ముక్కలు చేసే విశ్వాసులు ఉన్నారు దేవుని బిడ్డారా. ఇది నా మాట కాదు, దేవుడు సూటిగా చెప్తున్నాడు. ఇది దేవుని మాట. నువ్వైనా నేనైనా దేవుని మాటకి ఖచ్చితంగా లోబడాల్సిందే, దేవుని మాట వినాల్సిందే, దేవుని మాట విని నీ బ్రతుకు మార్చాల్సిందే, నీ మాట మార్చాల్సిందే, దేవుని నువ్వు అమ్మేడించాల్సిందే, దేవుని దగ్గర నువ్వు రావాల్సిందే. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మొండి వాళ్ళు ఉంటారు. మొండి ఈ మొండి అంటే ఈ భారత భాష కోయ భాష మొండి అంటారు తెలుగు. మొండివాడు లండినోరు ఇద్దరు కోయ అయితే లండినోరు దేవుని బిడ్డ. ఇలాంటి కొందరు ఉన్నారు దేవుని బిడ్డారా. సంఘాన్ని చీల్చే, సంఘాన్ని గందరగోళం చేసే నమ్మినోడికి ఏం చేస్తాడు? ఎర్రేస్తాడు, సారా ఎర్రేస్తాడు. దేవుని బిడ్డ ఈరోజు గమనించండి, చెడ్డ స్నేహితులు సావాసములు ఉండొద్దు. నువ్వు ఉన్నా కూడా ఆయన దగ్గర నుండి తప్పించుకొని పోవాలి. ఆయనకి నువ్వు మార్చాలి, నువ్వు ఆయనకి చెప్పాలి దేవుని మాట. బుద్ధి లేదంట. అందుకని ఇక్కడ ఏమంటే చూడండి దేవుని బిడ్డకి ఏమనంటే, అందుకని ఇక్కడ ఏంటంటే బలహీనత ఉన్నవారికి, భక్తిహీనత ఉన్నవారికి, విశ్వాసం లేని వారికి అంట ఇక్కడ ఏం చేస్తారు తెలుసా? ఆయన ఏమంటే ఆయనను వినయము గల ప్రాణాన్ని ఉజ్జింపచేయుటకును, నలిగిన వారి ప్రాణము ఉజ్జింపచేయుటకును. అక్కడ ఏమన్నా అంటే వినయము గల వారి యొద్దకు, వినయము గల వారి యొద్దకు, వినయము గల మనసు గల వారి యొద్దకు నేను నివసించుదును. దేవుని బిడ్డ, నేను నివసిస్తా. అలాంటి వాళ్ళ దగ్గర దేవుడు ఎలాంటి దగ్గర ఉంటాడు? దేవుని సన్నిధానం, దేవుని ప్రేమించేవారికి, యేసు ప్రభుని మందిరికి, యేసు ప్రభు ప్రతి ఆదివారం దేవుని మందిరికి దాయవాలి. ఇక ప్రార్థన ఇతరితో ఖచ్చితంగా దాయవాలి. అచ్చుటే నీ బుద్ధి మారత, అచ్చుటే నీ బతుకు మారత, అచ్చుటే నీ జీవితాన్ని మారత, అచ్చుటే నీ ముక్తే పిల్ల మారత. ఆదివారమే ఊరికి వెళ్ళటం, శనివారం ఊరికి వెళ్ళటం, ఆదివారమే పెళ్లి పరీక్షలు వెళ్ళటం, శనివారం పెళ్లి పరీక్షలు వెళ్ళే వారికి కూడా దేవుడు కొడతాడు. ఇంకొక మాట ఎక్కడ ఉంది, ఏం చేస్తాడంటే దేవుడు కొడతాడంట. వినకపోతే ఒకేసారి లేపేస్తాడు. ఉపయోగం లేని మనుషులు నాకోదు. బైబిల్లో 2-3 కొట్టాడు, చెప్పిన మాట వినకపోవటం, అబద్ధం ఆడటం, దొంగతనం చేయడం వల్ల దేవుని మందిరంలో 2 భార్య భర్తలు చచ్చారు. ఎవరు తెలుసా మీకు? దేవుని నమ్మి నువ్వు దేవుని నమ్ముకున్న అంత ఆ భక్తి అంత వ్యర్థమే. యేసు ప్రభు నమ్మి నువ్వు 10 సంవత్సరం అంత నటన విశ్వాసం, అల్ప విశ్వాసం. లాస్ట్కి నువ్వు నమ్మి 10 సంవత్సరాలు అయింది, అబద్ధం ఆడి భార్య భర్తలు చచ్చిపోయారు. మన దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు. ఉంటే దేవుని కొరకు నువ్వు మంచిగా ఉంటే నీకు ఇంకా ధనవంతుడిగా చేస్తాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకనే అంటే మొండి విశ్వాసం గలవారికి, అలాంటి వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు. లండినుడు దేవుడు అంటే ఆశమనో, దేవుడు అంటే ప్రేమమనో, దేవుడు అంటే ప్రార్థన అంటే ఇష్టమేమను బోరు కొడతారు కొంతమందికి. అదే అల్ప విశ్వాసి, వేషధారి, దొంగ విశ్వాసం. నేను చూడండి, ఇగో మన సంఘంలో ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చింది అంత దొంగ విశ్వాసం.
మన సంఘం ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చేసింది? దేవుని బిడ్డ, ఈ మన సంఘం కాదు, ఏ సంఘమైనా ఈ వీడియో చూస్తున్నట్టే ప్రతి సేవకులైన విశ్వాసులైన ఎవరైనా నువ్వు దేవుని కొరకు ప్రాణం ఇచ్చేటట్టు ఉండాలి. దేవుని కొరకు నేను బ్రతుకుటే క్రీస్తు కొరకే, సావైతే లాభం అన్నట్టు నిలబడాలి. ఎందుకండి మాయ బతుకు, దొంగ బతుకు, దొంగ విశ్వాసం? దేవుని బిడ్డారా, లోకస్తులు అంటారు, నీకు పిలుస్తారు, నీ దగ్గరకు వస్తారు, ఇక్కడ దాకా పోయి వద్దామంటారు. అక్కడ దాకా నువ్వు వెళ్తావు, వాడి మాట విని వెళ్తావు, నీకు డైరెక్ట్ నోట్లో పోస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? నోట్లో పోస్తాడు. ఎందుకు? నీ బుద్ధి మారటం లేదు, అందుకని నీకు తీసుకెళ్తున్నాడు. నువ్వు కరెక్ట్గా ఉంటే ఆ తాగబోతుడు నీ దగ్గర రాడు, ఆ వేషధారి నీ దగ్గర రాడు, నీతో మాట్లాడటం కూడా దమ్ము సరిపోదు. అది నీతిమంతుడు విశ్వాసం, పరిశుద్ధుడు, పరిశుద్ధమైన జీవితం. దేవుని బిడ్డల వాడికి బుద్ధి కూడా ఉండదు. ఈ అల్ప విశ్వాసికి బుద్ధి ఉండదు, లోకస్తులు కూడా బుద్ధి ఉండదు. ఎప్పుడు తిందుము, ఎప్పుడు తాగుదాము, ఎప్పుడు చేస్తాము. చూడండి ఎందుకు చనిపోతున్నా తెలుసా? ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, మంచి సుఖశాంతులైన జీవితం లెక్క చేయకుండా, రోజు తాగి 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 రక్త కణాలు పడిపోయి దగ్గులు, జలుబులు, జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తీసుకొచ్చి లాస్ట్కి చచ్చిపోతున్నారు. హాస్పిటల్ వెళ్ళక, ప్రార్థనకి వెళ్ళక. దేవుని బిడ్డ ఎందుకు చనిపోతుంది తెలుసా? నీ ప్రాణానికి లెక్క చేయకుండా నువ్వు తాగుతున్నావు. నీ జీవితం ఎడకెక్కకుండా నేమో కళ్ళు, చుట్టా, సారా, పొగ, మందిని తినముంటే. దేవుని బిడ్డ నేను చెప్పాలంటే నీ చెప్పగల. నా ఊర్లోనే చెప్పిన మానవుడు చెప్పే మాట, మంచివారు చెప్పే మాట ఎవడు వినడు. వినడంటే వినడు. ఇలాంటి విశ్వాసులు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలు అందుకని ఇక్కడ ఏం చెప్తుందంటే, వినయం గల మనసు కలిగి ఉండాలి. అంటే వినయం గల మనసు, వినయం గల ప్రాణం అంటే యేసు ప్రభుని మొదటికి భయపడాలి. ఎవరైనా సరే ప్రార్థన అంటే, అయ్యో యేసు ప్రభు ఒకవేళ నాకు ముండకీతరు బాయే, నన్ను దాతాను ఒంటిన ప్రార్థనకైనా యేసు ప్రభు నాకు ముండకీతరు, వేరే ముండకీతరు తెలుసా? యేసు ప్రభు చూచి కొడతాడు. ఎలా కొడతాడు? చేతులు ఉన్నాయి దేవుణ్ణి, నీకు వచ్చి డైరెక్ట్ కొట్టాడు. ఎట్లా కొట్టాడు అట్లా కొడతాడు దేవుని మీద. కానీ యేసు ప్రభుని భయపడుతున్నారా? యేసు ప్రభు దేవుని భయపడుతున్నారా? లోబడుతున్నారా? యేసు ప్రభు దేవుని ఆరాధిస్తున్నారా? యేసు ప్రభు దేవుని మహిమపరుస్తున్నారా? యేసు ప్రభు దేవుని ఘనపరుస్తున్నారా? యేసు ప్రభు దేవుని మందిరంలో ప్రతి ఆదివారం వెళ్తున్నారా? వెళ్తే మీరు ధన్యులు, వెళ్తే మీరు ఆశీర్వదించబడతారు. దేవుని మందిరికి అత్తరైతే మీరు, దేవుడు మీకు కాపాడతారు, దేవుడు మీకు దీవించుతారు. దేవుని బిడ్డ గమనించండి, ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వు అసలు భూమి మీద ఎన్ని రోజులు బతుకుతావు అనేది నీకే తెలియదు, గ్యారంటీ. బెస్ట్ దిన మంత్రి నీకే తెలియ, గ్యారంటీ. తెలుసా? తెలియదు. దేవుని బిడ్డ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ అందుకేని నీకు బెచ్చబడే దుఃఖమైన, బెచ్చబడే రోగమైన, బెచ్చబడే బాధైన, బెచ్చబడేదు కష్టమైన, లాగ లట్ట, అప్పు, బాధమత్తి కూడా దేవుడు నీకు ఖచ్చితంగా నీ దుఃఖాన్ని టెండేస్తాడు, నీ బాధని టెండేస్తాడు, నీ వ్యాధిని టెండేసి నీకు స్వస్థపరిచి ధైర్యపరచుతాడు. దేవుడు బిడ్డ నేను సంపాదించాలంటే నెలకి 20-30 వేలు కూడా సంపాదించగలను, అంత టాలెంట్ ఉంది నా దగ్గర. ఎందుకు తెలుసా? దేవుని సేవకు వచ్చినాం, దేవుని కోసం బ్రతుకుదాం. ఉన్నా లేకపోయినా దేవుడు ఇస్తే తిందకాలి, దేవుడు ఇవ్వకు, దేవునికే మహిమపరచగలరు. కరవిండి వాళ్ళతో వీసుకు మింతే ఇల్లే కరువుకి ఏమైనా చనిపోయాడా? ఆకలి దప్పులతో ఎవరైనా చనిపోయాడా? లేదు. దేవుడు ఏమంటాడంటే, ఇంకొక చోట ఒక చక్కటి మాట, నారు నాటినోడు నీళ్లు కట్టక మానేయాడు. దేవుని బిడ్డారా, నీ పిల్లతో పుట్టికిసి పాలేకుండా బతకతి ఓరే పెరుగుతాడు, పెరిగితా బతుకుతాడు ఆ పిల్లగాడు? బతకాడు. యేసు ప్రభు మనల్ని పుట్టించాడు కాబట్టి, అందుకనే నీకే టైంలో బట్టలు కావాలా, నీకు డబ్బు కావాలా, నీకేంటి ఇల్లు కావాలా, నీకు భార్య కావాలా, పిల్లలు కావాలా, ఏంటి
ఇంకేంటి కావాలా? నీకు వ్యవసాయం కావాలా? నీకు పంట పండి రావాలా? దేవుని మొదటిగా నువ్వు వెతుకు, దేవుడు అన్ని ఇస్తాడు. వెతక. చూడండి, నీ ఇంట్లో ఒకవేళ జబ్బు వచ్చి కోళ్ళు మేకలు చచ్చిపోయినా, నీ ఇంట్లో ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకున్నాడు, జబ్బు వచ్చి దుఃఖం వచ్చి డొల్లెత్తారా? భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. చచ్చిపోయినా సంతోషించాలి, బతికున్నా ఏం చేయాలి? సంతోషించాలంట. ఇదిగో మా ఆయన ప్రభుని నమ్ముకొని చనిపోయాడు, పరలోకంకి వెళ్ళాను, నేనెందుకు బాధపడాలి? ఎందుకంటే కొంతకాలం కలిసి మాత్రం కొద్ది గొప్ప బాధ ఉంటుంది. కానీ లోకస్తులు ఏడ్చేటట్టు సీముడు గార్చి సోళ్ళు గార్చి ఏడవలసిన అవసరమే లేదు. దావీదు అదే పని చేసి చూశాడు. తన బిడ్డ కొడుకు ఉపవాస ప్రార్థన చేసి చూశాడు, చనిపోయింది. సమాధి చేశారు, మంచి సమాధి చేసి మంచి స్నానం చేసి ఇంటికి వచ్చి ఏం చేసిండు? మంచిగా భోజనం చేసిండు. నా బిడ్డ దేవుడు తీసుకెళ్ళాడు. ఈరోజు విశ్వాసులు మారాలి. అన్యులు ఏడ్చినట్టు ఏడవాల్సిన అవసరం లేదు. నీ భర్త నీ భార్య లేకపోతే నీ బిడ్డలు ఒకవేళ చనిపోతే సంఘాన్ని సేవకులు పిలిపించి ప్రార్థన చేయించు. దాని ద్వారా సువార్తను ప్రకటించు, దాని ద్వారా బోధ చేపించు. దేవుని బిడ్డారా, ఆ మరణం ద్వారా ఒక ఆత్మైన రక్షించబడాలి, ఆ సావు ద్వారా ఒక ఆత్మైన రక్షణ పొందాలి. దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటుంటే దేవుడంట బలహీనుల్ని బలపరుస్తాడంట. ఇక్కడ ఏమంటుంటే ఆయనను వినేము గల ప్రాణాన్ని ఉజ్జింపచేస్తాడు. నువ్వు మనసు పూర్తిగా ఇదిగో ప్రభా నా దగ్గర నేను ఎక్కే బాధ తిమితే, దుఃఖ తిమితే, రోగం తిమితే నువ్వంట బలపరుస్తావంట. నిమ్మంట రోగతో టెండి తినాల, నిమ్మంట దుఃఖతో టెండేసి తినాలి. మనసు పూర్తిగా దేవుని దగ్గర వస్తే నీ బాధ నీ దుఃఖము ఒక 10 నిమిషంలో గంట లోపల అన్ని తీసి పారేస్తా. నీకు సమాధానం ఈతోను, నీకు సంతోషం ఈతోను. అదే కథమంతా నలిగిన వారి ప్రాణాన్ని, నలిగిన ప్రాణం అంటే ఏంటి? అప్పులు బాధలుతున్నవారు, భార్య చనిపోయిందని, భర్త చనిపోయిందని, అయ్యో నేను ఎందుకు బతకాలని బాధపడుతున్న కోసం దేవుని బిడ్డ అప్పు చేసిన అప్పు తీరలే, నా ముత్తే పిల్లకి ఏ బేల పాడపోవాలేందో బాధపడుతున్నారు కంట దేవుడికి ఎత్తముంటారు. నా దగ్గర రా బాడని ముంతారు. విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధిస్తాంట. ఏంటి? నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తానన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుని బిడ్డారా, భయపడాల్సిన అవసరం లేదు. అందుకని నీ మనసు విరిగి నలిగి ఉండాలి, నీ మనసు శుభ్రం చేయబడాలి, నీ మనసు నీ హృదయం పవిత్రపరచబడాలి. అప్పుడంట పవిత్రపరచబడాలి. పవిత్రపరచబడినప్పుడు ఆ దేవుడు నీ హృదయంలో ఉంటాడు. నీ డొక్క తెగమంతరు, నీ జీవితగమంతరు, నీ బ్రతుకులో ఉంటాడు. ఈరోజు యేసు ప్రభు దూరం బట్టి వడ్డరిని కరిగిత సుమూరం కెత్తరు మీద తెలుసా ఉన్నా. మా ఊర్లోనే కాదు, నేను చాలా తిరుగుతూ ఉంటాను కాబట్టి అక్కడక్కడ చూస్తూ ఉంటాను, సేవకులు పిలుస్తూ ఉంటాను. దేవుని ఎంత దారుణంగా ఎంత దరిద్రంగా ఉంది తెలుసా? ఏది చేతగాకు చక్కగా ఏ భక్తి కూడా సక్రమం చేయరు తెలుసా? నువ్వు సైతాను భక్తి చేసినా దేవుని భక్తి చేసినా సక్రమం చేయాలి. సైతాను కూడా సక్రమం చేయకపోతే నీకు పిసికి సమాధి చేస్తుంది. దేవుని బిడ్డ, బైబిల్లోనే ఉంది. దెయ్యం గురించి చూడాలంటే టైం లేదు మనం. దేవుని బిడ్డరా, అందుకని ఇక్కడ ఏమంటుండంటే దేవుని బిడ్డరా అక్కడ ఏమంటుంటే 16వ వచనం ఒకసారి చదవండి. నేను నిత్యం పోరాడువాడు కాను, ఎల్లప్పుడూ కోపించువాడు కాను, అలాగుండి ఎడల నా మూలముగా జీవాత్మను నీకు ఇచ్చాను. ఆమేన్. దేవుని బిడ్డరా, యేసు ప్రభు బలవంతంతో నీ దగ్గర రాడు. అపవాది మాత్రం బలవంతంతో వస్తాడు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్న అపవాది నీకు చుట్టుముట్టుతూనే ఉంటుంది.
నీకు రోగాలు తెచ్చి పెడుతూనే ఉంటుంది, నీకు పాడు చేస్తూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా ఈరోజు గమనించండి. అందుకే నేను నిత్యము పోరాడువాడని కాను. పోరాడంటే నీ దగ్గర బలవంతంతో రాడు. నువ్వు మంచి మనసుతో, మంచి మనసు, వినయం గల మనసుతో, వినయం గల ప్రాణంతో, ప్రభువా నా దగ్గర రా, ఇదిగో ఇలాంటి బాధతో ఉన్నా, ఇలాంటి వేదనతో ఉన్నా, ఇదిగో నా భార్య, ఇదిగో నా పిల్ల, ఇదిగో నా ముత్తే పిల్ల, ఇదిగో నా లోందువ, ఇది నిమిత్తదే, నిమిత్త ముత్తే పిల్ల, నిమిత్త లోందువ, నిమిత్త మాలమాత, నిమిత్త గోటుగోదాడు, ఇవి నిమిత్తం ప్రభా. అలాంటి మనసు కలిగి మాత్రతే దేవుడు మీకు సహాయానికి. హల్లెలూయా. అందుకనే అలాంటి వారి దగ్గర నేను ఉంటానని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డారా, దేవుని బిడ్డారా. అందుకనే ఇక్కడ ఏమంటుందంటే 19 వచనంలో ఏం చెప్తుంది తెలుసా? వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుదును. జాలి, కనికరం, ప్రేమ, దయ మనలో ఉండాలి. లోకం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా అయ్యి ఒక్కడు కూడా ఉపయోగకరంగా లేని దేవుని బిడ్డ. అందుకనే వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించదను. కృతజ్ఞత కలిగి ఉండాలి. మన విశ్వాసంతో మంచి బుద్ధి కలిగే మందవా, మంచి జ్ఞానం కలిగే మందవా, మంచి తెలివి కలిగే మందవా, మంచి వివేకం కలిగే మందవా. అది ఎవరిస్తారు తెలుసా? దేవుడిస్తాడు. దేవుని దగ్గర పొందుకోవాలి, లోకానుసారం కాదు. దేవుని దగ్గర పొందుకుంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఏ ఊర్లో నువ్వు చుట్టం పోయినా ఇక్కడ ప్రార్థన మందిరం ఎక్కడుందని అడిగితే, అన్యులకి అడిగితే కూడా చెప్తారు. ఆ ప్రార్థన మందిరికి వెళ్ళాలి, ప్రార్థన చేపియాలి. మళ్ళీ ఏం చేస్తాం కదా, ఛత్తీస్గఢ్కి వెళ్తే లేని తప్పులు చేసి వస్తాం. వచ్చి ఛత్తీస్గఢ్ అని మొత్తం చెబేలమైతే పాన మంచిగా వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు తాగే తాగుడు నీ మైండ్లో మొత్తం అయ్యే ఉంటాయి. నువ్వు ముట్టవు, తాగవు, కానీ వాళ్ళు చెప్పే అన్ని చెడ్డ మాటలు విని కడుపు నిండా, హృదయం నిండా తీసుకొచ్చి వస్తాం. ఇక్కడ ప్రార్థన చేయాలంటే ప్రార్థన రాదు, పాట పాడమంటే పాట పాడవు. ఏమంటే నీ తలకైతే అంత గుమ్మ కడతారు కాసమంతా. దేవుని బిడ్డ గమనించండి, ఎక్కడ పోయినా దేవుడు అన్నది భయం ఉండాలి. దేవుడు ఉన్నాడన్నది భయం ఉండాలి మనకు. హల్లెలూయా. అందుకనే కృతజ్ఞత బుద్ధి కలిగించుచున్నాను. ఈరోజు నీకు బుద్ధి కలగాలంటే, జ్ఞానం కావాలంటే, బుద్ధి కావాలంటే, వివేకం కావాలంటే దేవుని మందిరంలో వచ్చి నువ్వు దేవునికి ఆరాధిస్తుంటే ఖచ్చితంగా దేవుడు సహాయం కీతోడు. దేవుని బిడ్డలారా హల్లెలూయా, స్తోత్రం. అందుకని ఇక్కడ ఏమంటుండంటే, దేవుడు ఏమంటుంటే ఆ బుద్ధి కలిగి ఉంటే దూరస్తులకును సమీపించులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరిచి స్వస్థపరచదను. యెహోవా ఇలా చలిమించుచున్నాడు. దేవుడు స్వస్థపరుస్తాడు, నమ్మాలి. దేవుడు బాగా చేస్తాడు, నమ్మాలి. దేవుని బిడ్డ, దేవుడు గొప్ప దేవుడు. యేసు ప్రభుని మించిన ఏ దేవుడు లేడు. ఈసారి యూట్యూబ్లో చూస్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సామిలు కొంతమంది ఉన్నారు, బట్టలు లేకుండా ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళు భక్తుల్ని ఏదో చేస్తూ ఉన్నారు. ఏంటి, వారు పూజా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ ఎంత దారుణం. దేవుని బిడ్డ కొడుతున్నారు, తొక్కుతున్నారు. ఇది కాదు భక్తి. దేవుని బిడ్డ భక్తి అంటే ఇది కాదు. భక్తులు దేవుని దగ్గర వచ్చి భక్తులు ఏం చేయాలంటే దేవుని ప్రార్థించాలి. ఎవరైనా సరే, నీ విశ్వాసం నీకు, నా విశ్వాసం నాకు, నా దేవుడు నాకు, నీ దేవుడు మంచిగా ఆరాధించు, నీ దేవుడు మంచి భక్తి చేయి. నా దేవుడు నేను భక్తి చేస్తాను. ఇప్పుడు అన్ని భయంకరంగా పరిస్థితులు జరుగుతున్నాయి. దేవుని బిడ్డ గమనించండి, మనం అలా కాకుండా వినయము కలిగి ఉండాలంట. వినయం కలిగిన మనసు, వినయం కలిగిన ప్రాణము గలవారిలో నేను ఉంటాను, వారికి బుద్ధి పుట్టిస్తాను
అని దేవుడు అంటున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించుకుందాం. దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు నీకు పరిశుద్ధుడిగా మార్చబోతున్నా. ఈరోజు దేవుడు నీకు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా దేవుడు నన్ను దేవుడు మార్చబోతున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. అయా తండ్రి, పరిశుద్ధుడు నశించిపోట చూసి ఎవ్వరు సహాయము చేయాలని నీ వాక్యం సెలవిస్తుంది. ఆవు తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. మేము నశించిపోయినప్పుడు ఈ లోకంలో ఏ మనుషుడు కూడా మాకు సహాయము చేయలేడు. నీవే సహాయం చేసే దేవుడు, నీవే రక్షించే దేవుడు, నీవే కాపాడే దేవుడు. విరిగిన నలిగిన హృదయం కలిగిన వారు నా దగ్గరికి వస్తే నేను రక్షిస్తా, నేను కాపాడుతా, నేను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవా వందనాన్ని చెల్లిస్తాను. యేసయ్యానికే స్తోత్రం, గొప్ప దేవుడానికే స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు చెల్లిస్తాను. అయ్యా నీవే యేసయ్యా మా జీవితంలో నివసించండి, మా బ్రతుకులో నివసించండి, మాలో మీరు ఉండండి, మాకు బుద్ధి కలిగించండి దేవా. వందనాలు. తండ్రి నీకే స్తోత్రం, మహాన్నతుడానికే స్తోత్రం. యేసయ్యా అందరి కుటుంబం కాదు, మీ మనసులో ప్రార్థన చేయండి. వాక్యం నిమిత్తం మీ మనసులో మీరు ప్రార్థన చేయండి. మీ హృదయతో మీరు ప్రార్థనకి ముట్టి ఈ వాక్యం నిమిత్తం మన జోగయ్య ప్రార్థన చేస్తాడు. వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తా వాక్యం మన హృదయతో తాసి దాని ప్రకారం జీవించవాలి, బ్రతకవాలి. జో ప్రాణ మందన చొర్జేరు వందనాలు. థ్యాంక్ యూ ప్రభా. బంగారి పాదలు వేడుకుంటున్న పరమ తండ్రి, అయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామలో ఉండకూడదు తండ్రి, నన్ను అడుగుడి ఇస్తున్న ప్రభా. మాకైతే ఏమి తెలియదు తండ్రి, నీకు తెలుసు ప్రభా. ఏసయ్యా భూమి ఎందుకు కలుగు చేసే దేవుడు నేను ఏసయ్యా ప్రభా. మట్టిలో ప్రభేసే బొమ్మ చేసి ప్రభా. అయా నీ ఊపిరి పోసే దేవుడు నేను ఏసయ్యా ప్రభా. ఎదుగు తండ్రి వేసే ప్రభా. జీవం పోసే దేవుడు నేను వేసే ప్రభా. అయా ఎదుగు తండ్రి ప్రాణం ఇచ్చే దేవుడు నేను వేసే ప్రభా. అయా ఎదుగు తండ్రి మార్గం నానే, సత్యం నానే, జీవం నానే ప్రభా. అయా ప్రభా అన్నిటి బతుకుతో తీర్చుకుంటే ప్రభా. వాక్యం రాచి ఇచ్చిన ప్రభా. ఏ చెప్తాను వాక్యం మీద ప్రభా మళ్ళీ ప్రభా బలపరచండి, దర్శించండి, మాట్లాడుతాను. ఇక్కడ జీవించి ఆచరించి ప్రభా. అయా ఇంకా ప్రభా నీ సేవకు దాచుల ప్రభా ఇంకా బలమైన ఆడుకోమని పాదం చేస్తున్నాం. అయా ఇక్కడ ప్రభా సంఘం ఎందుకు ప్రభా వేడిపిస్తున్నాం తండ్రి. ఆటంటే ఇరుకులకు ఈ బంధువులు అంధకార శిఖరతో అపవాది సైతాన్ కందరగాలము చేయకుండా నీ నదిని ఏర్చున్నాములో ప్రభా నీ దగ్గరతో కాలిపోతున్నారు. అయా నీ దగ్గర ప్రభు ఏసయ్యా అయా బోలమైన తన ప్రేమ తండ్రి అయా నీ తండ్రి జీవన ప్రభు ఇచ్చే దేవుడు నేను ఇచ్చే ప్రభా. మా కోసం తండ్రి భూమి మీద బిడ్డ కోసం తండ్రి ఏసయ్యా దెబ్బతింది. అయా ఇది తండ్రి ప్రభు భారం మోసి సిరిగి నెలిగి తండ్రి అయా పాపల కోసం తలకి మిరకలు పెట్టిన తండ్రి పడిపడిచిన తండ్రి నీ మీద చూద్దాం ప్రభా. అయా మేకలో ప్రభు ఏసయ్యా పాపల కోసం మిరుకులు ఇబ్బందుల కోసం తండ్రి కలుగుతున్న రక్తం కాల్సిన డొల్లి 3 రోజులు వేసి ఇంకా ప్రభా బలపరచండి, దర్శించండి, మాట్లాడమని ప్రార్థన చేస్తున్న ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం ప్రభా. ఇప్పుడు తండ్రి క్యాన్సర్ ప్రభా వినుకున్న మా జీవితం మా భర్తను మార్పిస్తుంది. ముత్తాతను పాపం దోషాలను చేర్చుంటే క్షమించి అయా నీ నామ కరెంత ప్రవేశయా కాల్చి పావుతపరి దూరంగా తీసేవాడు నీ ఆరోగ్యం మమ్మల్ని ప్రవేశ నీ శక్తిని బాలం పరిశుద్ధాత్మ కుమరిస్తాను మమ్మల్ని ప్రభా. అయా సేపు నడిపిస్తూ సహాయం తండ్రి అయా నీ విలుకుంటాం తండ్రి మేము బతకలేదు తండ్రి అయా నువ్వే మాకు తండ్రి రెక్కల కింద అయా నువ్వే నీడకుండా నడిపిస్తూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసు భగవాన్ నీకే వందన ప్రభా. నీకే దేవుడా ఏసయ్యా నీకే వందన ప్రభా. బిడ్డ కాపాడి దేవుడు నేను కుంటివాడికి నడిపిస్తూ గుడ్డివాడికి
చూపించిన తండ్రి ఏసయ్య తండ్రి ఆ ప్రభావ దొల్లెత్త లాజరుకు లేవనిసిన ప్రభావ నిజమైన దేవుడు అద్భుతం ఏంటో ఇప్పుడు కూడా తండ్రి ఏసయ్య నువ్వు చూపిస్తున్న తండ్రి ప్రభా అయా ప్రభావ కళ్ళ ముందు జరుగుతున్న ప్రభావ అయా నీవు తండ్రి అద్భుతం ఏంటో తండ్రి జరుగుతున్న తండ్రి నిజమైన తండ్రి ప్రభా సూటిగా మోటిగా మాట్లాడే దేవుడు నేను ప్రభా గొప్ప దేవుడా అయా గొప్ప దేవుడా నీకే వందన ప్రభా నీకే కోట్ల కోట్ల లెక్కలేని చూస్తున్న ప్రభేసయ్యా నీకే వందన ప్రభేసయ్యా చీకటి ప్రభేస వెలుగు తీసుకొచ్చే దేవుడు నేనేచ్చే ప్రభా అయా నమ్మదగ్గు దేవుడు నేనేచ్చే ప్రభా ఏసే నిజమైన దేవుడు ఉన్నవాడిని తనచి నమ్ముకున్న ప్రభేసయ్యా అయా తనచ్చే ప్రభా నీ వాగ్దానం ఇచ్చిన ప్రభా నా పాదం అలచించి కారణం జరిగిన దాకా పాదం ఇక తన చెనకపడే ప్రభా బిడ్డలకి తనచే ఇంకా హృదయం తనచే కట్టబడిన పాదం చేస్తున్నాం ప్రభేసయ్యా ప్రభా ఏసయ్యా ఏసయ్యా నీకే వందనలు ప్రభేసయ్యా అయా మా భూమిలోకం తండ్రి సహాయం చేస్తున్నాం మద్దతు కాపాడిన మా పరిస్థితి ఎవరు లేరు తండ్రి మాకు నొప్పున్నా అయా రోగులున్న తండ్రి పరలోకం డాక్టర్ వాడి నువ్వే తండ్రి ప్రభా అయా మాకు ఏం చేస్తాం లేదు తండ్రి నువ్వే మాకు కావాలి తండ్రి మాకేం లేదు తండ్రి నువ్వే మాకు కావాలి తండ్రి మాకు ఎవరు లేకుండా సరే తండ్రి నువ్వే మాకు కావాలి నీ కృప తండ్రి ప్రభా నీవే తండ్రి మమ్మల్ని ప్రభా సేపు వచ్చి నడిపించే దేవుడే నేనే అయ్యా అడిగితే ప్రభా మాట్లాడే దేవుడే జ్ఞాపకం అయ్యా ఇక్కడ మేము బిడ్డలు కూడా తండ్రి అయ్యా ప్రభా బిడ్డలు నీ వాక్యం తండ్రి ఇక్కడికి వచ్చిన బిడ్డలు కూడా తండ్రి ఇంకా ఇంకా బలపరిచిన తండ్రి అక్కడ బిడ్డలు సహాయం కలిగిన ప్రార్థన చేస్తున్నాం అయా ప్రభా మా పాలన సహాయం చేస్తున్నారు ప్రభా అయా బంగారు తెలియపరుస్తుంది సహాయం బలపరిస్థితి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఈ రోజున ప్రభా అయా ప్రభా అయా వాక్యం మీద ప్రభా మళ్ళీ సహాయం తండ్రి దిన్న ప్రభా మీ తోడు నడిపి సహాయం తండ్రి అయా మేము చదువుపాటలు లేనము తండ్రి మట్టి వాళ్ళంటూ బుడగలంటాము తండ్రి యేసు భగవానికి మన ప్రభా మేము ఒక ప్రభా జిరాక్సినట్టు ప్రభా అయా మా పాదన పరలోకము చేరుకొని తెలుసుకుని దాకా అయా నీ చేసిన కారణము జరుగుని దాకా ఇక దాన్ని మేము పాదన చేస్తున్న కారణం అయితే జరిగింది నిశ్చితము ప్రభా నీ కృప నిశ్చితము ప్రభేసే ఇక్కడ ఉన్న బిడ్డలకు అందరి బిడ్డలకు జీవించి ఆస్తి ప్రభేసయా అయా మనాటి కుమారుడు కొత్త గుంపులు కూడా బిడ్డలకు తరలిసయా నీవే ప్రభ సహాయం తండ్రిసయా నీవే గొప్ప వెలుగు ఏదో తండ్రి చూడాలి ప్రభా అయా నీవే తండ్రి అద్భుతమైన ప్రభేస జరిగించి ప్రభా అయా నీవే సహాయం ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఏసయ్యా ప్రభేసయా అయా ఈ రోజున ప్రభేస శాంతి సమాధానం మంచిగా తండ్రి కృప తండ్రి అయా వాక్యం బోధిస్తున్న ప్రభా అయా బోధిస్తున్న ప్రభా అయా తండ్రి దాసుని తండ్రి ప్రభా అయా ఇంకా బలమైన ఆడుకోమని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఏసయ్యా ఏమి లేకుండా తండ్రి ఉంటే మాకు చాలు తండ్రి ఏసయ్యా నిమే తండ్రి దిరిదిన ప్రభా నిమే తోడుగా నిమే నీడగా నడిపి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం పరమ తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా.